ఇక్కడ సంబంధించినటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించి ట్యూషన్ ఫీజు అయితే కనుక ఫీజు రిమెన్స్మెంట్ ద్వారా అయితే వస్తుంది. మరి హాస్టల్ ఫీజు కానీ బస్ ఫీజు కానీ పే చేయడానికి కానీ లేదా ఇతర ఎక్స్పెన్సెస్ ఏదైనా ఖర్చులు కానీ వాటన్నిటి కోసము స్కాలర్షిప్స్ అనేది ఉన్నాయి. అందులో గవర్నమెంట్ స్కాలర్షిప్స్ పరంగా కాలేజీలోనే అప్లై చేస్తారు. వాటి ద్వారా మనకు 10,000 లేదంటే 12,000 అట్లా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనకు హాస్టల్ ఫీజు వచ్చేసి మనకు దాదాపు 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. మరి ఫర్ ఇయర్లీ వచ్చేసి మనకు దాదాపు 1.5 lakh వరకు మిగతా ఖర్చులతో పాటు అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ఇవన్నీ మనకు క్లియర్ కావడానికి హాస్టల్ ఫీజుతో సహా మనకు రిటర్న్ రావడానికి స్కాలర్షిప్స్ ఇంకా ఏమి అప్లై చేయాలి, అవన్నీ వస్తాయా రావా, స్కాలర్షిప్స్ మనం అప్లై చేసినా కానీ ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే వస్తాయా, ఇంకా తెలియని స్కాలర్షిప్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా మంది వరకు అప్లై చేయడం లేదు. వాటన్నిటి గురించి స్కాలర్షిప్స్ గురించి నేను గవర్నమెంట్ స్కాలర్షిప్స్ మరియు ప్రైవేట్ స్కాలర్షిప్స్ గురించి చెప్తాను. ఆ స్కాలర్షిప్స్ మీరు మొబైల్ ద్వారా కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సిస్టమ్ ద్వారా కావచ్చు, బయట నెట్ సెంటర్ ద్వారా కావచ్చు అప్లై చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఒక 10+ స్కాలర్షిప్స్, 10 or 20+ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. కొన్నిటికి మెరిట్ స్టూడెంట్స్, కొన్నిటికి జస్ట్ పాస్ అయినటువంటి ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. దీని డాక్యుమెంట్స్ కూడా నామినల్గా అయితే ఉంటాయి. ఆధార్ కార్డు అండ్ అకౌంట్ బుక్, ఇంకా వచ్చేసి దీనికి సంబంధించిన అడ్మిషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ లాంటి సంథింగ్ అయితే కొన్ని అయితే ఉంటాయి. అవన్నీ అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ముందు ఇక్కడ సెవరల్ స్కాలర్షిప్స్ ఇక్కడ మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మొత్తం వీటి గురించి అయితే నేను చెప్తాను. సెవరల్ స్కాలర్షిప్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని ఇచ్చాడు. టు హెల్ప్ ఈజ్ టు ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు అనమాట. సో మనము ఇక్కడ గమనించవచ్చు, హెల్ప్ ఈజ్ టు ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్. బీటెక్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఈజ్ అవుతుంది, ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి. ఈ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో మనం గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అబ్జర్వ్ చేసినట్టే సెంట్రల్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ముఖ్యంగా దీంతో చూడడం ఏవైతే ఉందో ఇక్కడ మీకు కొన్ని స్కాలర్షిప్స్ గురించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వీటి గురించి క్లియర్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సెంట్రల్ స్కీమ్ స్కాలర్షిప్స్ లో వచ్చేసి పిఎం ఉచితర్ శిక్షా ప్రోత్సాహన్ అనే ఒక స్కీమ్ అయితే రావడం అయితే జరిగింది. దీని ద్వారా మనము పర్ ఇయర్కి వచ్చేసి 12,000 రూపాయలు, ఫైనల్ ఇయర్లో 20,000 రూపాయల వరకు అయితే స్కాలర్షిప్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐసిటిఈ ప్రగతి అండ్ సాక్ష్యం స్కాలర్షిప్స్ ఉంది. ఇందులో మనము ప్రగతి స్కాలర్షిప్స్ అనేది ఓన్లీ గర్ల్స్ కోసము, మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి గర్ల్స్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. సాక్ష్యం స్కాలర్షిప్స్ కూడా అందరికి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫిమేల్ స్టూడెంట్స్ సాక్ష్యం స్కాలర్షిప్స్ అయితే కనుక డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి, అండ్ ప్రగతి స్కాలర్షిప్స్ ఫిమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ అనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్స్ స్కీమ్ కూడా అయితే కనుక చాలా మందికి ఇవ్వడం అయితే జరుగుతుంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుంచే గవర్నమెంట్ అంటే కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారనమాట. దీని నుంచి మాత్రమే ఈ మిగతావి ఇన్స్పైర్ కానీ, ఏఐసిటి ప్రగతి సాక్ష్యం కానీ, సెంట్రల్ స్కీమ్ అంటే పిఎం ఉచితర్ కానీ ఇవన్నీ అప్లై చేయరు. ఓన్లీ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి వాటిని మాత్రమే అప్లై చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, ఒకదానికి అప్లై చేసిన తర్వాత మిగతావి కూడా వస్తాయా అనేసి. సో దాని గురించి డోంట్ వర్రీ, కంపల్సరీ ఒక దాంట్లో వచ్చిన తర్వాత మిగతా దాంట్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటే వస్తాయి. ఇక్కడ ఇప్పుడు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అప్లై చేశారనుకోండి, దాంతో మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మిగతా స్కాలర్షిప్స్ కూడా మనం అప్లై చేసినా కానీ అందులో కూడా వచ్చే ఛాన్స్ 100% అయితే ఉంటుందన్నమాట. వాటి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో ఏదో ఒకటి అప్లై చేసుకున్నా కానీ, ఒకవేళ ప్రైవేట్ స్కాలర్షిప్స్ మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు. కంపల్సరీ ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఇండివిజువల్గా మీరు ప్రతి ఒక్కటి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇందులో నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ కానీ, ఐఐటి స్కాలర్షిప్స్, యశత్ సుమేధ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, స్వామి దయానంద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, మెరిట్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్,
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్కాలర్షిప్స్, భారతీయ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఎలాంటి బిల్డ్ ఇండియా స్కాలర్షిప్స్, ఇవన్నీ ప్రైవేట్ స్కాలర్షిప్స్. ఇంకా నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. సో ఏఐసిటి స్కాలర్షిప్స్, ఓఎన్జీసీ స్కాలర్షిప్స్, ఇండియన్ ఆయిల్ స్కాలర్షిప్స్. సో ఇవన్నీ మనము ఇంకా మీరు గమనించాలంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్స్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అని. ఇందులో చూడొచ్చు మీరు ఏం స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకు తెలియంటి కూడా. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఒకటి, ఎన్టీపీసీ స్కాలర్షిప్స్, సో కాన్కార్డ్ బయోటెక్ లిమిటెడ్, ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్, విట్ యూనివర్సిటీ స్కాలర్షిప్, సో ఐఐటి స్కాలర్షిప్స్, బాబా గుర్బచన్ సింగ్ స్కాలర్షిప్, జేఎస్ పిన్ స్కాలర్షిప్, ఓఎన్జీసీ, సామ్సంగ్, ఇండియన్ ఆయిల్, సీతారాం జిందాల్, సో ఏఐసిటిఈ పీజీ అండ్ జిఈ ఫౌండేషన్, ఇండస్ఇండ్ ఫౌండేషన్, కీప్ ఇండియా స్మైలింగ్ అండ్ మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ ఇన్స్పైర్, హెచ్డిఎఫ్సి, ఏఐసిటి సరస్వతి, టాటా రియాలిటీ, కిషోర్ వైజ్ఞానిక్, ఆదిత్య బిర్లా స్కాలర్షిప్, ఫౌండేషన్ ఆఫ్ ఎక్సలెన్స్. వీటిలో కొన్నిటి మాత్రం ఎలిజిబుల్ ఉండకపోవచ్చు, ఒక 4-5. మిగతావన్నీ ఫుల్ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి కొన్ని స్కాలర్షిప్స్ 80% మెరిట్ ఉన్న వాళ్ళకి, కొన్ని స్కాలర్షిప్స్ ఫస్ట్ క్లాస్ అంటే 60% ఉన్న వాళ్ళకి, కొన్ని స్కాలర్షిప్స్ ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ స్కాలర్షిప్స్ దాదాపు ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 25,000 స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఇందాక నేను చెప్పినటువంటి గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో 82,000 పర్ యానం, సంవత్సరానికి 82,000 మందికి స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక స్కాలర్షిప్ ద్వారా. సో ఈ విధంగా ఒక్కొక్క స్కాలర్షిప్స్లో 25,000 మంది, 50,000 మందికి అట్లయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని దాంట్లో 5,000 మంది కూడా స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్లై చేసిన అందరికీ వస్తాయా, అన్ని స్కాలర్షిప్స్ వస్తాయి అంటే కనీసం ఇందులో ఒక్క స్కాలర్షిప్ వచ్చినా కానీ మీ హాస్టల్ ఫీజు పోయినట్టే, లేదా బస్ ఫీజు పోయినట్టే అనమాట. సో మీరు అప్లై చేసుకోవచ్చు. అందరికీ వస్తాయనే దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. సపోజ్ ఇక్కడ ఒకటి గమనించవచ్చు, ఒక స్కాలర్షిప్స్ నేను చెప్పడం అయితే జరిగింది, పిఎంఎస్ఎస్ స్కాలర్షిప్. ఈ 2020-21లో కానీ ఏదంతా కానీ చూడండి, అప్లికేషన్స్ రిసీవ్డ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇక్కడ 5,885 అయితే 5,500 మందికి ఎలిజిబుల్ అయ్యారు. ఇందులో ఈ మెరిట్ లిస్ట్లో ఇందులో నుంచి కొంతమంది పోయి 5,489 మంది ఉన్నారు. సో 2,000 కేసెస్ అన్ని కలిసి 10,000 మంది ఉన్నారు మొత్తం కలిసి. సో ఇందులో వచ్చేసి 8,061 బాయ్స్, 7,800 మంది వచ్చేసి గర్ల్స్. సో దాదాపు అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఏదో కొన్ని డబల్ ఎంట్రీ పడినట్టు కానీ, లేదంటే ఇంకా కొన్ని వచ్చేసి అసలు ఎలిజిబుల్ లేకుండా ఉండేటి కొంతమంది కావాల్సి అప్లై చేస్తుంటారు అనమాట. సపోజ్ నేను ఉన్నాను, సో నా పేరుతో నేను అప్లై చేసుకోవచ్చు. అట్లా కొంతమంది ఎగ్జాంపుల్కి అప్లై చేస్తుంటారు, వాటికి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం గమనించవచ్చు, దీంతో స్కాలర్షిప్స్ ఈ పిఎంఎస్ఎస్ దాంతో 5,500 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఎవరి ఇయర్. సో కానీ ఇక్కడ రావడం చూడండి 5,800 మంది అంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు, చాలా మందికి తెలియదు కాబట్టి. సో అందరూ ఎవరైతే అప్లై చేశారో అందరికీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో వీటిని అయితే కనుక మనము కంపల్సరీ యూజ్ చేసుకునే దాన్ని పే చేసుకుని ఉంటుంది. చాలా మందికి తెలియదు కాబట్టి చాలా మందికి ఇవన్నీ కూడా అప్లై చేయరు, ఓన్లీ కాలేజీలో మాత్రం ఇచ్చేస్తారనమాట. స్కాలర్షిప్స్ అప్లై చేస్తారు, ఏదో 10,000 వస్తుంది అంతే. మిగతావన్నీ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ లోను వాళ్ళ పర్పస్ మీద వాళ్ళు కొంతమంది తెలుసుకొని ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది స్కాలర్షిప్ ద్వారా కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చాలా వరకు మెరిట్ వాళ్ళకి ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. మెరిట్ వాళ్ళు కూడా వదిలేసుకుంటారు ఇవన్నీ తెలియక. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుసుకున్న దానికన్నా బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఈ స్కాలర్షిప్స్ అనేది మీరు ఇప్పుడు అప్లై చేశారంటే తర్వాత వరకు ఉంటుంది. ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మీకు దీనికి అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది, కొన్నిటికి ఆగస్టులోనే ఉంది లాస్ట్ డేట్. సో వీటన్నిటికీ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ తీసుకువెళ్ళి నెట్ సెంటర్కి పోయారనుకోండి, ఒక్కొక్క దానికి అప్లై చేసిన దానికి మీకు కనీసం 100 రూపాయలు తీసుకుంటారు. ఒక్కొక్క దానికి అప్లై చేసిన దానికి కనీసం 100 రూపాయలు తీసుకుంటారు. ఓకేనా? దాదాపు మీకు ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి, దాదాపు ఇక్కడ చూసినట్టయితే దాదాపు 20+ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ స్కాలర్షిప్తో కలిపి దాదాపు ఒక 30 స్కాలర్షిప్స్ వరకు ఉన్నాయి. ఇందులో ఎలిజిబిలిటీ మీకు కనీసం 20 స్కాలర్షిప్స్ అయినా ఉంటే అవకాశం ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కంపల్సరీ ఇందులో 2-3 స్కాలర్షిప్స్ అయినా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఒకటైనా తెచ్చుకున్నా కానీ మీకు హాస్టల్ ఫీజు, బస్ ఫీజు లాంటివి కూడా బడ్డన్ నుంచి తగ్గించుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్స్ అన్నీ అప్లై చేయడానికి మీకు బయటకు వెళ్ళి మీరు అప్లై చేయడానికి ఒక్కొక్క దానికి 100 రూపీస్ అట్లా తీసుకుంటారు. మీ టైం వేస్ట్.
అక్కడ కరెక్ట్గా చేస్తారో లేదో తెలియదు. కాబట్టి మీకు వీటన్నిటి కోసము మేమే మీకు ఎవరైతే కనుక ఎంసెట్ క్వాలిఫై అయ్యి సో మెరిట్ ఉన్నా మెరిట్ లేకపోయినా మీరు మీ డీటెయిల్స్ కన్నా సెండ్ చేసినట్టయితే మేమే మన ఇన్స్టిట్యూట్ తరఫున మీకైతే స్కాలర్షిప్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. కానీ ఒక్కొక్క స్టూడెంట్స్కి ఇవన్నీ అప్లై చేయడానికి చాలా బర్డెన్ కాబట్టి కొన్ని సమ్ అమౌంట్ ఉంటుందన్నమాట. 25 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఇట్లా ఇవన్నీ బేస్ లేకుండా ఎవరికైనా కానీ ఈ అన్ని స్కాలర్షిప్స్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అన్ని అప్లై చేయడానికి మేము సర్వీస్ ఛార్జ్గా 500 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మేము 500 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఇవన్నీ మీకు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మాకు పంపించారంటే ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీకు ఇంకా ఏదైనా మాకు ఏదైనా నీడ్ ఉంటే కనుక మేము అడుగుతాం అనమాట. ఇంకా వచ్చేసి డాక్యుమెంట్స్ ఏదైనా అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్స్ ఆధార్ కానీ అకౌంట్ బుక్ కానీ లేకుంటే ఇక ఏదైనా సంథింగ్ అవసరం ఉంటే ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఇవన్నీ కొంచెం డీటెయిల్స్ అయితే అడగచ్చు. అవన్నీ మేము ఫిల్అప్ చేసి మీకు పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తాము. ఈ స్కాలర్షిప్స్ వచ్చినంత వరకు మీకు అప్డేట్స్ అయితే ఇస్తాము. వీటికి సర్వీస్ ఛార్జ్గా మేము 500 రూపీస్ అయితే తీసుకుంటాం అన్నమాట. సర్వీస్ ఛార్జ్గా 500 రూపీస్ తీసుకుంటాం. మీరు వాట్సాప్కి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. 9888266623 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఇవన్నీ మా స్టాఫ్ వచ్చేసి మీకు అప్లై చేస్తారు. సో మా స్టాఫ్ వచ్చేసి 1-2 సార్లు ఒకరు అప్లై చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు ఇద్దరు అప్లై చేసే వాళ్ళు ఉంటారు. సో ఇంకొకరు వెరిఫై చేసే వాళ్ళు ఉంటారు. అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదని వెరిఫై చేసి అంతా పూర్తిగా చేసిన తర్వాతనే మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపిస్తారు. మీరు ఈరోజు దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇచ్చారంటే మీకు 48 అవర్స్లో 2 డేస్ లేదంటే 3 డేస్ కానీ మీకు అప్లై చేసి అయితే ఇవ్వగలుగుతాం అనమాట. కంపల్సరీ టైం ఇక్కడ ఉండే టైం బేస్ చేసుకొని మీకు అయితే ఇవ్వగలుగుతాం, మీరు బయట కూడా పోకుండానే. సో మీకు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అయినా అప్లై చేసిస్తాము అండ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ అయినా అప్లై చేసిస్తాము. ఇందులో గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో కాలేజ్ వాళ్ళు అప్లై చేసేది మాత్రం వదిలేసి మిగతావన్నీ అప్లై చేస్తాం అనమాట. ప్రైవేట్ స్కాలర్షిప్స్ వాళ్ళే అప్లై చేయరు, మనమే అప్లై చేసుకోవాలి. వీటన్నిటికీ మీకు లాస్ట్ స్కాలర్షిప్ వచ్చినంత వరకు మీకు తోడ్పాటు అయితే ఉంటాము. మీకు మీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పూర్తిగా ఇబ్బంది లేకుండా చేసే విధంగా కూడా మా తోడ్పాటు అయితే ఉంటుంది. దీనికి వీటన్ని స్కాలర్షిప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక స్కాలర్షిప్కి అయితే మేము అప్లై చేసేదానికి అమౌంట్ కూడా తీసుకోము. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వీటికి సంబంధించినటువంటి సర్వీస్ చేసేదానికి మాత్రం 500 రూపీస్ అయితే తీసుకుంటాం. ఓన్లీ ఒక 5 to 10 స్కాలర్షిప్స్ వరకు అయితే కనుక జస్ట్ వాటికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే కనుక ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోమన్నమాట. సో కాబట్టి వీటి స్కాలర్షిప్స్ అన్నిటికీ అప్లై చేసేదానికి 500 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకుంటాం అనమాట. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మరి డాక్యుమెంట్స్ ఏమో అవసరం వస్తాయి. సో ఆధార్ కానీ మీకు సంబంధించినటువంటి స్టూడెంట్ ఆధార్కి మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. వాటితో పాటు అకౌంట్ బుక్కి లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అకాడమిక్ ఇయర్ 2020 సంబంధించి. సో వీటిలో డేట్ కూడా ఇచ్చారు. కొన్ని అయితే కనుక ఇంకా స్టార్ట్ కాలేదు అప్లికేషన్స్ కూడా. ఇవన్నీ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ప్రగతి స్కాలర్షిప్స్ ఫర్ గర్ల్ స్టూడెంట్ ఓన్లీ డిప్లొమా వాళ్ళకు కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ టెక్నికల్ డిగ్రీ స్టూడెంట్ స్వర్ణాథ్ స్కాలర్షిప్స్, ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్ స్టూడెంట్ టెక్నికల్ డిగ్రీ. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అప్లై చేయడానికి కూడా చూడొచ్చు. ఒక్కొక్క స్కాలర్షిప్ సంబంధించి 50,000 per annum ఎవ్రీ ఇయర్ స్టడీ, మ్యాక్సిమం 4 years ఆఫ్ ఫస్ట్ ఇయర్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు కూడా. ఇక్కడ కూడా ఎందుకోసం ఇచ్చాడంటే ఇక్కడ గమనించవచ్చు, పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్, స్టేషనరీ బుక్స్, ఎక్విప్మెంట్స్, సాఫ్ట్వేర్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఇచ్చాడు. నో డాక్యుమెంట్ ప్రూఫ్ అని కూడా ఇచ్చాడు అనమాట. సో యాన్యువల్ బేసిస్ ఇది గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఏఐసిటి వెబ్సైట్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు వీటికి సంబంధించి అప్లికేషన్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇందులో మీకు ఈ స్కాలర్షిప్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒక్కొక్క స్కాలర్షిప్ గురించి వివరంగా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆ స్కాలర్షిప్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఒక్కొక్క స్కాలర్షిప్స్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుందా, ప్రైవేట్ స్పాన్సర్ చేస్తుందా, ఏ సంస్థ స్పాన్సర్ చేస్తుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ఏజ్ ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటుంది, మెరిట్ ఏమైనా ఉండాలన్నా లేదంటే జస్ట్ పాస్ అయితే సరిపోతుందా, ఎంత అమౌంట్ ఇస్తారు, ఇవన్నీ మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నుంచి ఒక్కొక్క స్కాలర్షిప్ గురించి వివరంగా అయితే చెప్తాను. అవన్నీ చూడొచ్చు మీరు డైలీ. థ్యాంక్ యూ.